15 రోజులు క్యాడర్ కొంచెం మనశ్శాంతిగా ఉండాలంటే ఆయన అంతకంటే చెప్పగలిగింది ఇంకేం ఉండదు. సో కాబట్టి అది ఒక ఓదార్పు. సార్ ఈ వైసీపీ వాళ్ళు కాలర్ల పైన మీద అది అన్యాయం. ఇక్కడ నాని గారి మీద కానీ మరి ఎంతోమంది మీద అక్కడ వాచర్లలో అంటే భయం, అంటే ఓటమి భయం కళల్లో కనపడుతుంది. అది మనం ఈయన అడ్వైజర్ సజ్జల గారి మాటల్లో కానీ ఇంకెంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకుల కళల్లో ఇంకొన్ని కళ్ళు అబద్ధాలు ఆడవు, మోహం అబద్ధం ఆడదు. మాటలు ఎలా ఉన్నప్పటికీ కూడా వారి కళ్ళల్లో భయం స్ఫుటంగా కనపడుతుంది. వారి ఓటమి ఖాయం, తెలుగుదేశం కూటమి అత్యద్భుత విజయం ఖాయం కాబట్టి ఫ్రస్ట్రేషన్లో చేసి పనులేదు. అంటే 130-35 వచ్చినా ఖచ్చితంగా వస్తాయి. బట్ 150 వచ్చినా నేనైతే ఆశ్చర్యపోను. గతంలో మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ 110 అనుకుంటే 150 వచ్చినాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల, తనతో సహా. ఇప్పుడు అలాగే ఒక అద్భుతమైన విజయం 1994లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడినప్పుడు ఎటువంటి విజయం వచ్చింది, ఆ స్థాయి విజయం డెఫినెట్గా ఇప్పుడు అందుకుంటుందంటారు. ఎటువంటి సందేహం. మీరు ఒక ఎంప్లాయీస్ ఓటింగ్ చూడండి, వాళ్ళు కూడా ఒక దెబ్బతిన్న వర్గం. అలాగే అన్ని వర్గాలు దెబ్బతిని ఉన్నాయి. సో అందరూ కూడా ఎంప్లాయీస్లో 80% పడింది అంటున్నారు. అంతే కాకపోయినా కనీసం 60% ఓటింగ్ ఎక్కడా కూడా తగ్గకుండా ఉంటుంది. పురువెందులే టైట్ అయిందంటే ఇంకా మనం దాని గురించి మాట్లాడుకుంటాం. For more videos like this, subscribe Big TV channel.